నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఫెయిలింజన్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే బలమైన గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. చెన్నై సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తినట్లు అధికారులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో 1686 మోటార్ పంపులతో వరద నీటిని తొలగిస్తున్నారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలగా 22,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ముందు జాగ్రత్త చర్యలు సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బీచ్ రోడ్లను, పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 12 లక్షల కుటుంబాలను అప్రమత్తం చేశారు. ఫెయిలింజన్ తుపాను ఈ సాయంత్రం పుదుచ్చేరికి సమీపంలో కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా రాత్రి 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. ఫెయిలింజన్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో విస్తారంగా వాన కురుస్తోంది. పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోనూ వర్షాలు పడుతున్నాయి. తుమ్మలపెంట తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోనూ ఉదయం నుంచి వాన పడుతోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలో వర్షం దంచికొడుతుంది. కొండపై చలి తీవ్రత పెరిగింది. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. వర్షాలు, గాలుల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. పంట చేతికందే సమయంలో వర్షంపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోనసీమ జిల్లాలో వర్షం కారణంగా రోడ్ల పక్క రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పట్టాలతో ధాన్యం కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద రాకాసి అలలు ఎగిసిపడి తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోన పాపపేట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫెయిలింజన్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను పరిస్థితిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో జిల్లాల్లో విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులను వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందన్న ఆయన అంతా ప్రక్షాళన చేస్తామన్నారు. ల్యాండ్, శాండ్, గంజాయి మాఫియా లేకుండా చేస్తామన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ఈగల్ పేరుతో డేగకన్ను ఉంచామన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందజేశారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చంద్రబాబు నేమకల్లులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. పింఛన్ లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారని 3 నెలలకు ఒకసారి కూడా పింఛను తీసుకునే సౌకర్యం కల్పించామని సీఎం తెలిపారు. నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని చంద్రబాబు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పాల కొరతపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు, పప్పు తదితర వస్తువుల సరఫరా ఏజెన్సీల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో తగినంత సరఫరా లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పాలు సరఫరా చేయగలరా లేదా అని ఏజెన్సీలను ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై ఎలాంటి రాజీ ఉండరాదని మంత్రి తేల్చి చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు కూడా ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సిందేనని సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న పాల నాణ్యతను మంత్రి పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. ఈ మేరకు నియామక దస్త్రంపై గవర్నర్ సంతకం చేశారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన బుర్రా వెంకటేశానికి 2028 ఏప్రిల్ 10 వరకు సర్వీస్ ఉంది. ఆయన స్వచ్ఛంద విరమణ చేయనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్గా గరిష్టంగా
2030 ఏప్రిల్ 10 వరకు వెంకటేశం కొనసాగే అవకాశం ఉంది. జనగామ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తాను గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని మంత్రి సురేఖ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టిందన్న ప్రవీణ్ కుమార్ గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టిందన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆహార నాణ్యతపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్గాను ఉన్న వార్డెన్పై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. నిన్న సాంబార్లో కప్ప కనిపించిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థినులు భోజనం మానేసి ధర్నా చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో నేడు నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తాత్కాలిక చైర్మన్ రామ్మోహన్ రావు, కార్యదర్శి భరత్ గుప్పన్, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసులు వసతి గృహంలోని మెస్ను పరిశీలించారు. విద్యార్థులతో చర్చించారు. మెస్ పరిసరాలను పరిశీలించిన అధికారులు అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. తాగునీటి ట్యాంకులో తల వెంట్రుకలు గుర్తించిన అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నప్పుడు ఇతర ప్రమాదకర వస్తువులు అక్రమంగా దిగుమతి కావన్న గ్యారంటీ ఏమిటన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమర్థించారు. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడాన్ని ఆమె స్వాగతించారు. విజయవాడలో నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి కార్యశాలలో బీజేపీ నేతలతో కలిసి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులిస్తున్న కేంద్రానికి పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి వరుస దాడులతో హడలెత్తిస్తోంది. నిన్న కాగజ్ నగర్ మండలం గన్నారానికి చెందిన మహిళను బలి తీసుకున్న పులి నేడు సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన సురేష్ పై దాడి చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న సురేష్ మెడపై వెనక నుంచి పులి దాడి చేసింది. స్థానికులు భయంతో అరుపులు కేకలు వేయడంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. తీవ్ర గాయమైన సురేష్ ను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి డ్రోన్ సాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం కొలువుదేరనున్నట్టు తెలుస్తోంది. సీఎం రేసులో బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు ఉన్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో సీనియర్ నేత ఈ విషయం తెలిపారు. అయితే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఆ నేత చెప్పలేదు. ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడగా అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. కానీ ప్రభుత్వ ఏర్పాట్లో జాప్యం జరుగుతోంది. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రస్తుత సీఎం ఏక్నాథ్ సింధే, ఫడ్నవీస్, అజిత్ పవార్ సమావేశమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవి సహా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. తమ అధీనంలోని భూభాగానికి నాటో గ్యారంటీ ఇస్తే రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. బ్రిటన్కు చెందిన స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలన్నారు. అలా అయితే రష్యా ఆక్రమించిన భూభాగాన్ని దౌత్య మార్గాల ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నాటోలోని ఏ దేశమూ అలాంటి హామీ ఇవ్వలేదన్నారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ ఆకాంక్షను ఏదైనా సభ్యదేశం వ్యతిరేకించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నాటో నిబంధన ప్రకారం పరస్పర రక్షణ కోసం భవిష్యత్తులో ఏవైనా దాడులను తిప్పికొట్టడానికి సభ్య దేశాల బలగాలను పంపాల్సి ఉంటుందన్నారు.